ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచ దేశాలపై అమెరికా సుంకాలు వేసిన నేపథ్యంలో ట్రంప్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాల కోసం పలు దేశాలు వెంపర్లాడుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలు దేశాలు అమెరికాపై మండిపడుతున్నాయి. టారిఫ్ల పేరుతో లొంగదీసుకోవాలని ప్రయత్నించడం సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ సుంకాలపై పోరుకు జట్టు కడదామని భారత్ను చైనా కోరింది. These politicians go around saying, because I'm telling you, these countries are calling us up, kissing my ass. They are dying to make a deal. Please, sir, make a deal. I'll do anything. I'll do anything, sir. And then I'll see some rebel Republican, some guy that wants to grandstand, say, I think that Congress should take over negotiations. Let me tell you, you don't negotiate like I negotiate. In the history of our country. And don't let some of these politicians go around saying, because I'm telling you, these countries are calling us up, kissing my ass. They are dying to make a deal. Please, sir, make a deal. I'll do anything. I'll do anything, sir. And then I'll see some rebel Republican, some guy that wants to grandstand, say, I think that Congress should take over negotiations. Let me tell you, you don't negotiate like I negotiate. ప్రపంచ దేశాలపై అమెరికా సుంకాలు వేసిన నేపథ్యంలో ట్రంప్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాల కోసం పలు దేశాలు వెంపర్లాడుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెస్ కమిటీ వార్షిక విందులో ప్రసంగించారు. ఈ ప్రసంగంలోనే ఆయన అమెరికా వాణిజ్య విధానాలు, అదేవిధంగా ఇతర దేశాలతో ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలకు సంబంధించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఇటీవల తాను విధించినటువంటి టారిఫ్ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ దిగొస్తున్నాయి, తమతో ఒప్పందాలు చేసుకోవడానికి వెంపర్లాడుతున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారంటూ కొన్ని పత్రికలు వీటిని రిపోర్ట్ చేశాయి. కానీ దానికి సంబంధించినటువంటి ఆడియో కానీ వీడియోని కానీ వైట్ హౌస్ ఇంతవరకు కూడా రిలీజ్ చేయలేదు. ఆ యొక్క సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు మాత్రం ఆయన చేశారు. ట్రంప్ ఈ సెనెట్ ఆమోదించినటువంటి బడ్జెట్ బిల్లును హౌస్ రిపబ్లికన్లు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ బిల్లు ఆయన ఆర్థిక విధానాలకి చాలా కీలకం. అంతేకాకుండా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నటువంటి రిపబ్లికన్లను గ్రాండ్ స్టాండింగ్ చేయడం ఆపాలి, క్లోజ్ యువర్ ఐస్ అండ్ గెట్ దేర్ అంటూ ఆయన కొంచెం గట్టిగా సూచించడం జరిగింది. ట్రంప్ తన ప్రసంగంలో కొత్తగా ప్రకటించినటువంటి పరస్పర టారిఫ్లను కూడా ప్రస్తావించారు. ఈ టారిఫ్లు రోజుకు $2 బిలియన్ ఆదాయం తీసుకొస్తున్నాయి అమెరికాకి. ఇది బిల్లును వ్యతిరేకిస్తున్న వారిపైన ఒత్తిడి పెంచే అవకాశం ఉందని కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సో రాబోయే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు ఘోర పరాజయం సాధిస్తారు. అదేవిధంగా డెమోక్రాట్ల విధానాలకి డెమోక్రాట్ల విధానం దేశానికి హానికరం, రిపబ్లికన్లకి ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు మధ్యంతర ఎన్నికల్లో పట్టం కడతారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ట్రంప్ ఈ ప్రసంగంలో తన పరిపాలనలో తీసుకున్నటువంటి వాణిజ్య నిర్ణయాలని సమర్థించుకున్నారు. అయితే ఈ యొక్క అమెరికా దశాబ్దాల పాటు కూడా ఇతర దేశాలు అమెరికాని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. అమెరికాను పీల్చి పిప్పి చేశారు. ముఖ్యంగా చైనా, మెక్సికో, యూరోపియన్ యూనియన్ ఈ దేశాలన్నీ కూడా అమెరికా మార్కెట్ ను ఉపయోగించుకొని తాము మాత్రం తక్కువ టారిఫ్ లో తమ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. అందుకే ఈ టారిఫ్లను విధించామని ఆయన పదే చెప్తూ వస్తున్నారు. టారిఫ్లు విధించిన తర్వాత అనేక దేశాలు అమెరికాతో చర్చలు జరిపేందుకు ముందుకు వస్తున్నాయంటూ ఆయన అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ట్రంప్ వాదనల నేపథ్యంలో పొరుగు దేశాలను, భారత్కు పొరుగు దేశం అనేటువంటి చైనా కొత్త ప్రతిపాదనతో భారత్ ముందుకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించినటువంటి భారీ టారిఫ్లకు ప్రతిస్పందనగా చైనా భారతదేశానికి కలిసి పనిచేయాలని కోరింది. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యూజింగ్ చైనా అదేవిధంగా భారత్ పరస్పర ప్రయోజనాల ఆధారంగా ఆర్థిక వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నాయి. అమెరికా టారిఫ్ల దుర్వినియోగానికి ప్రతిస్పందనగా ఈ రెండు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. మరి భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారత్ ఈ రోజు భారత ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర
కేబినెట్ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో ఈ Okay. టారిఫ్ల పైన కూడా కొంత చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. 3 గంటలకు కేంద్ర కేబినెట్ కు సంబంధించినటువంటి బ్రీఫింగ్ కూడా జరగబోతుంది. ఆ బ్రీఫింగ్ లో ఈ రోజు జరిగినటువంటి నిర్ణయాలు, భారత్ చైనా ప్రతినిధుల మధ్య జరిగినటువంటి చర్చల సారాంశాన్ని కూడా అందులో వివరించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రావణి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. The history of our country. And don't let some of these politicians go around saying, because I'm telling you, these countries are calling us up, kissing my ass. They are dying to make a deal. Please, sir, make a deal. I'll do anything. I'll do anything, sir. And then I'll see some rebel Republican, some guy that wants to grandstand, say, I think that Congress should take over negotiations. Let me tell you, you don't negotiate like I negotiate. In the history of